ఈ మధ్య కాలంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రము భర్తల చేత భార్యలు మాత్రము హతమవుతున్న సంఘటనలు చూస్తున్నాము. ఇటీవలి కాలంలో మోతే మండలంలో కూడా విమలాపురంలో కూడా భర్త చేత భార్య హతము కావడం జరిగింది. అది మరొక ముందే ఈ రోజు కూడా సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో కూడా ఒక భర్త చేత హత్య గావించబడ్డది. అదే విషయాన్ని మనం తెలుసుకుందాము. అమ్మా చెప్పమ్మా, మీ కూతురు చంపింది ఎవరమ్మా? నాకు అల్లుడు ఎంకన్నా కారంగా ఎంకన్నా ఏంటి చంపిండు అయ్యా నేను లేరు, మీరు రాత్రి వచ్చి తీసుకొని వచ్చారు. కారణం ఏంటి అనుకుంటున్నామ్మా? పంచాయతీ పెట్టుకొని చంపిండట. దాన్ని అనుమానం పట్టిస్తుండట. అనుమానం పెట్టిస్తే ఎవరికన్నా చూపి నేను చేస్తే తప్పు అన్నదంట. ఎవరికన్నా చూపించి నా అమ్మంటే నా దూరం అయితే నేను చేస్తే నా మిట్టి దూరం అన్నదట. అట దూరకోకుండా వాడు అట చంపిండు. కొంతమంది దాగి రాత్ర ఏంతో చంపిండు ఏమన్నా నేను చూడలేదు. రోకల్ బండ అంటారు, వాస్తవేనా? మరి నాకు తెలియదు. అంటే ఇంకా నాకు ఇద్దరు భార్యలా ఒక భార్యనా? ఆ పెద్ద పిల్ల ఉంది, అది ఆ ఊర్లే, అది ఊరు, అది తొమ్మల పిల్లమే ఊరు అంట. అంటే ఏ భార్యతో కలిసి ఉంటున్నాయి? ఈ పిల్లలతోటే ఉంటుండే. ఇద్దరు ఒక్క కొడుకో బిడ్డ చంపిండు. ఇప్పుడు ఎట్లా ఇంకా ఎలాంటి కేసు ఆయన మీద కేసు కావాలని చూస్తున్నారు మీరు? చంపిండని అంటే ఎలాంటి కేసు కావాలి ఆయన మీద? అది రోకల బండో మరే కత్తో చూడ్రి మీరు. మరి మేమైతే చూస్తే ఏడ పొడిచిండు, ఈ సాయ పొడిచిండు, ఉరుకుతుందంట. తాళాలు గది కాడ పడదంటుండ్రు. మళ్ళీ వాళ్ళ మరిది పడితే నేను టాటా మీద వేసుకొచ్చినా అంటుండు వాళ్ళ మరిది. ఇప్పుడు నీ బిడ్డకి ఎంతమంది సంతానం? అగో ఒక బిడ్డ, ఒక కొడుకు. అగో బిడ్డ అక్కడ ఉందా? ఇదే విషయాన్ని వాళ్ళ కూతురు ఇక్కడే ఉన్నారు, వారి మాట తెలుసుకునే ఉపాయం చేద్దాము. అసలు ఏమైందో ఏం కథో తెలుసుకునే ఉపాయం చేద్దాము. అమ్మ ఇట్లా బుద్ధి చెప్పరా, ఎంత ఏజ్ ఎంత నీది అమ్మా? ఎంత ఏజ్ ఎంత? సరే, ఈ విషయం మాత్రం వాళ్ళు చెప్తేందుకు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము జిల్లా వ్యాప్తంగా మాత్రము ఇటీవల కాలంలో మాత్రము ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భర్తల చేత భార్యలు హతమవుతున్న దాఖలాలు ఎన్నో కనిపిస్తున్నాయి. అంతేకాదు మనం చూస్తున్నాము ఎవరైతే మృతురాలు కుటుంబీకులు ఉన్నారో వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళకు సంతానం కూడా ఉంది. ఇప్పటికే ఎంకన్నకు మొదటి భార్య ఉండగానే రెండో భార్యను కూడా వివాహం చేసుకోవడం జరిగింది. మొదటి భార్య తోని కొంత మళ్ళీ తిరిగి ఆయనతోని మొదటి భార్యతోని జీవనం కొనసాగిస్తడం కూడా తెలుస్తుంది. అంతేకాదు ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలపై కూడా అనుమానాలు, ఇంకా ఎవరైతే భర్త ఉన్నారో ఆ భర్తకు అనుమానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అనుమానం నేపథ్యంలో గత రాత్రి అంటే గతంలోనే వీరిద్దరి మధ్యనటువంటి పంచాయత్ తగాదా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దల సమక్షంలో వీళ్ళని రాజీ కూర్చడం జరిగింది. రాజీ కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చి ఇద్దరు కూడా జీవనం కొనసాగిస్తున్నారు. జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో మాత్రం గత రాత్రి మాత్రం రోకల్ బండితో వాళ్ళని భార్యని చంపినట్టు తెలుస్తుంది. చంపి అతను మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే హత్యలు ఉందో ఆ హత్యలు మాత్రము ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతూ చెప్పవచ్చు. ఎందుకంటే ఏ క్షణంలో ఏమవుతుందో అర్థం కాని దాఖలాలు కనిపిస్తున్నా ఖచ్చితంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎంకన్న ఎవరైతే కారంగల్ ఎంకన్న అనే వ్యక్తి ఉన్నాడో అతను బయటకు రాకుండా చేయాలి. మా చెల్లెకు జరిగిన మా బిడ్డకు జరిగినటువంటి సంఘటనలు కావద్దు, ఇలాంటి సంఘటన ఎవరు కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మీడియాని అటాచ్ చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పవచ్చు.